నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 22వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమో గోవింద అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మీ జీవితంలో స్థిరత్వం, సహనం, అంతర్గత బలాన్ని పెంచే విశేషమైన రోజుగా కనిపిస్తోంది. ఈ రోజు మీ కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో గొప్ప విజయానికే పునాదిగా మారబోతూ ఉంది. అందుకే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఉదయం నుంచే కూడా మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన ఒక కుటుంబ బాధ్యతను మీరు ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. మీ మాటల్లోని స్పష్టత వలన ఇంట్లో ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తోంది. అనుకోకుండా ఒక పాత మిత్రుడి నుంచి మీకు వచ్చే సమాచారం కొత్త అవకాశాన్ని పరిచయం చేయవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఓర్పు చాలా అవసరం. మీ పనిని ఇతరులతో పోల్చుకోకుండా నిశ్శబ్దంగా పూర్తి చేసినట్లయితే గనుక అధికారులు మీ పైన మరింత నమ్మకం పెంచుకోబోతుంటారని చెప్పుకోవాలి. కొత్త బాధ్యతలు మీకు వచ్చినా కూడా వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు నిలిచిపోయిన ఒక ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. పాత కస్టమర్లతో సంబంధాలను బలోపేతం చేయడం వల్ల దీర్ఘకాలిక లాభాలను మీరు పొందే అవకాశాలు ఉంటున్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు మిత వ్యయం అనేది మీరు పాటించడం ఎంతోనూ మీకు మేలు చేస్తుందని చెప్పుకోవాలి. ఆదాయం అనేది మీకు సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులను మీరైతే నియంత్రించుకోవడం ద్వారా పొదుపు అనేది పెరుగుతుంది. భూమి, ఇల్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో శుభవార్త మీరు వినే అవకాశాలు ఉంటున్నాయి. అయితే తొందరపడి ఎటువంటి నిర్ణయం అనేది మీరు తీసుకోవద్దు. కుటుంబ జీవితంలోనూ రేపటి రోజున ప్రశాంతత అనేది పెరుగుతోంది. జీవిత భాగస్వామితో కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి చర్చలు సానుకూలంగా సాగుతాయి. ఇంట్లో పెద్దవారి సలహా మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనక అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు. ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు శనేశ్వరుడికి నువ్వుల నూనెను సమర్పించండి. అలాగే నువ్వులను సమర్పించినట్లయితే విశేష శుభ ఫలితాలు పొందుతారు. మీకు ఉండేటటువంటి కష్టాల నుంచి బయటపడే అవకాశంగా మారుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.